ఏరా భూమిని ప్రేమించడం లేదని అన్నావు కదా! అయితే ముందు నువ్వే అన్నం తినని శారద అంటూ ఉంటే ఇంకా అసలైన గగన్‌కి ఒక లెక్క భూమి మీద కోపంతో ఆవకాయ పచ్చడే తిన్నాడు. ఇంకా అన్నం తినలేడా ఇంకా. గగన్ అయితే అవును భూమిని నేను ప్రేమించట్లేదని చెప్పి అన్నమంతా తినేస్తాడనమాట. ఇంకో పక్క మన భూమి అయితే ఇంకా ఒక చోట కూర్చొని ఉంటే రౌడీలైతే భూమిని అటాక్ చేయాలని చూస్తే ఇంకా భూమి పరిగెత్తుకుంటూ వెళ్తదనమాట. ఇంక అక్కడ కొందరు ఆడవాళ్ళైతే నిలబడి ఉంటారనమాట. అమ్మ అమ్మ వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు కాపాడండమ్మా అని చెప్పి భూమి అయితే అక్కడున్న ఆడవాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, ఏరా ఆడపిల్లని చంపడానికి వస్తావా అని భూమికైతే ఆ ఆడవాళ్ళంతా అడ్డుగా నుంచుంటారనమాట. అసలు మీరు టీవీలు న్యూస్ పేపర్లు చూడలేదా? ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన శరత్ చంద్రని ఈ అమ్మాయి చంపాలని చూసింది, అందుకే ఈ అమ్మాయిని చంపుతున్నామని రౌడీలు అయితే చెప్తూ ఉంటారనమాట. అమ్మ అమ్మ నేను చంపలేదమ్మా అని భూమి అయితే అక్కడ ఉండే ఆడవాళ్ళకైతే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అయితే ఈ అమ్మాయిని చంపేసేయండి అని అయితే అక్కడ ఆడవాళ్ళు కూడా అయితే చెప్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళు భూమిని అయితే కత్తితో పొడవబోతూ ఉంటారనమాట. ఇంకా మన గగన్ వచ్చేసి ఇంకా ఆ కారుని పక్కకు తోసి ఇంకా పడబోతూ ఉన్న భూమిని పట్టుకుంటాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏరా నీకు బతకాలని లేదా, అడ్డు తప్పుకో, ఆ అమ్మాయిని అయితే ఇవాళ ఎలాగైనా చంపాల్సిందే అని భూమి మీద అటాక్ చేయబోతూ ఉంటే ఇంకా ఆ గగన్ అయితే ఇంకా రౌడీలందరినీ కుమ్మి కుమ్మి పెడతాడండి ఫుల్గా. ఇంకా ఆ రౌడీలైతే ఇంకా నువ్వు రేపొచ్చి కాపాడవు కదా, రేపొచ్చి అమ్మాయిని చంపుతామని చెప్పి రౌడీలు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా గగన్ అయితే అక్కడున్న ఆడవాళ్ళని ఏమ్మా చోద్యం చూస్తున్నారా, ఒక ఆడపిల్లని చంపుతూ ఉంటే ఇంకా కాపాడం లేదా మీకు అని అడుగుతాడనమాట. ఇంకా ఏంటి సాటి మనిషి ప్రాణం తీయాలని చూసినా ఈ ఆడది బతికుండకూడదు అని అయితే అంటూ ఉంటారనమాట. ఇంకా ఆమె కళ్ళు చూసారా అసలు, ఆమె కళ్ళల్లోకి చూస్తే ఆమె ఎవరినైనా చంపాలని చూసింది అని మీకు తెలుస్తుందా అసలు? అసలు ఆడవాళ్ళు అయి ఉండి ఆడవాళ్ళనే అర్థం చేసుకోకపోతే ఎలాగమ్మా అసలు అని గగన్ అంటూ ఉంటే ఇంకా ఈ అమ్మాయి ఆ శరత్ చంద్రని చంపాలని చూసిందయ్యా అని అంటూ ఉంటారనమాట. ఏం నువ్వు చూసావా అని గగన్ అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటాడనమాట. అసలు ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్నే మోసం చేస్తూ ఉంటాయి, కళ్ళ ముందు కనిపించేదంతా నిజాలు కాదమ్మా, తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి అక్కడున్న వాడవాళ్ళని అయితే వెళ్ళండమ్మా అని చెప్పి గగన్ పంపిస్తాడనమాట. ఇంకా రౌడీలు అయితే ఇంకా అపూర్వకు కాల్ చేసి మేడం ఆ అమ్మాయిని చంపబోతూ ఉంటే ఒకడొచ్చి కాపాడాడు మేడం, ఆ అమ్మాయిని అయితే మేము రేపు చంపుతాం మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారనమాట. ఇంకా అపూర్వ అయితే చీ చీ అని చెప్పి నిప్పులు దొగ్గిన కోతిలాగా ఎగురుతూ ఉంటుందండి. ఇంకా ఇంతలోపు మన గోరింటాక్ పిన్ వచ్చి ఏమ్మాయ్ కొత్త స్టెప్పులా నాకు నేర్పించు, ఏం సినిమాలోయి అని కామెడీ చేస్తూ ఉంటుందండి. అసలు ఏంటి నేను స్టెప్పులు వేస్తున్నట్టు కనిపిస్తున్నానా అని కోపంగా అపూర్వ చెప్తూ ఉంటుందండి. ఇంకా భలే ఫన్నీగా ఉంటుందన్నమాట వీళ్ళిద్దరిది. ఇంకా ఓ ఇదంతా కోపమా, ఒట్టేసి చెప్తున్నానమ్మా నేను ఇంకా సినిమా స్టెప్పులు అనుకున్నాను అని గోరింటాక్ పిన్ అంటూ ఉంటుందన్నమాట. అంటే ఆ భూమిని రౌడీలు లేపేశారా, ఆ రౌడీలు దొరికిపోయి నీ పేరు చెప్తే అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారా అని గోరింటాక్ పిన్ అయితే అపూర్వత అంటూ ఉంటుందన్నమాట. లేదు పిన్ని, ఆ రౌడీలు దొరికిపోతే నీ పేరు చెప్పమన్నాము, పోలీసులు అయితే నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అని అపూర్వ కూడా కోపంలో కూడా కామెడీ చేస్తానమాట. ఇంకా మరి అన్యాయం అమ్మా ఇది, నన్ను ఇరికిచ్చావు అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుందన్నమాట. అయితే చెప్పేది పూర్తిగా విను నువ్వు, ఆ గగన్ వచ్చి ఆ భూమిని కాపాడాడంట అని అయితే అపూర్వ అంటూ ఉంటే భూమిని ఆ గగన్ వదిలేశాడు కదా ఎందుకు వచ్చాడు మళ్ళీ అని అయితే గోరింటాకు పిన్ని అంటూ ఉంటుందన్నమాట. వాడికి ఏం పోయే కాలం వచ్చిందో పిన్ని, వచ్చి కాపాడాడంట అని అయితే అపూర్వ చెప్తూ ఉంటుందన్నమాట. అమ్మాయి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, రేపు కోర్టులో భూమి ఇంటి వారసురాలని తేలితే ఇంకా నువ్వు భూమిని చాలా మాటలని చిత్రహింసలు పెట్టావు కదా, భూమి తిరిగి వచ్చి నిన్ను కూడా చిత్రహింసలు పెడుతుంది అని ఇంకా గోరింటాకు పిన్ అయితే సలహా ఇస్తూ ఉంటుందండి అపూర్వకి. ఇంకా నేనైతే ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లు మార్చి ఆ భూమిని జైలుకి పంపించి జైల్లోనే లేపేస్తాను ఆ భూమిని అయితే అపూర్వ అంటూ ఉంటుంది అనమాట. ఇంకా ఇంకో పక్క అయితే ఇంకా కన్న తండ్రిని ఎందుకు చంపుద్దమ్మా ఇంకా ఆ భూమి అని గోరింటాకు పిన్ని మంచి క్వశ్చన్ వేస్తానమాట. అవును నాకు కూడా తెలుసది, ఇంకా నువ్వైతే ఇంకా భావన అయితే ఎవరో చంపాలనుకున్నారు, వాళ్ళని కనిపెట్టి వాళ్ళని చంపు అని అయితే గోరింటాకు పిన్ అయితే మంచిగా చెప్తుందండి ఇక్కడైతే. ఇంకా నేను ఆ భూమిని వదలను, బావ మీద అటాక్ చేసిన శత్రువుల్ని వదలను అని అయితే అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క భూమి అయితే ఇంకా నేను శత్రువు కూతురునని తెలిసి మర్చిపోయి మీరు నన్ను కాపాడినట్టున్నారు, నన్ను వదిలేయచ్చు కదా వాళ్ళ చేతిలో చచ్చిపోయేదాన్ని అని భూమి అంటూ ఉంటే ఇంకా నువ్వు డేంజర్లో ఉన్నావు భూమి, నాతోటి రా నువ్వు,
నేనైతే ఇక్కడ నిన్నొక్కదాన్నే వదిలిపెట్టయితే వెళ్ళనసల అని గగన్ అంటూ ఉంటే ఇంకా ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు, ఆ దేవుడే దారి అని భూమి అంటూ ఉంటే ఇంకా గగన్ అయితే ఇంకా ఆ దేవుడే ఇంకా నన్ను దిక్కుగా పంపించాడు, నువ్వు నాతో వచ్చేసాయి అని చెప్పి ఇంకా గగన్ అంటూ ఉంటే ఇంకా భూమి అయితే రానని మొండికేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత భూమిని లాక్కొచ్చి కారులో కూర్చోబెట్టి ఇంకా గగన్ తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకో పక్క దీప్ అయితే వంశీని కలిసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుందన్నమాట. నువ్వు 50 లక్షలు ఇస్తే సరే లేకపోతే నేనైతే నా కడుపులో నీ బిడ్డ పెరుగుతున్నాడని అందరికీ చెప్పేసి నేను పోలీస్ స్టేషన్కి పంపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వంశీ అయితే చేసేది ఏం లేక సరే ఇస్తానులే, నువ్వు ఎవరికి చెప్పొద్దులే అని అయితే అంటూ ఉంటాడనమాట. సరే నువ్వు 50 లక్షలు ఇస్తే ఎవరికి చెప్పనులే అని చెప్పేసి ఇంకా దీప కూడా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.